హలో అందరికీ ఎలా ఉన్నారు? నా పేరు దిలీప్. వెల్కమ్ టు దిలీప్స్ అగ్రి లైఫ్. నేను కొత్తగా స్టార్ట్ చేశానండి యూట్యూబ్ ఛానల్. మనకు కనుక ఈ కంటెంట్స్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇదండి మన ఫోర్త్ టొమాటో క్రాప్ రెడీ చేస్తున్నామండి. ఆల్రెడీ డ్రిప్పులు అయితే లాగేసామన్నమాట. మేము తెచ్చిన డ్రిప్పులు వచ్చి విష్ణుప్రియ 1000 మీటర్స్ అనమాట. 1850 రూపీస్ పడ్డాయి. 4 కట్టలు తెచ్చాను. అలాగే షీట్ వచ్చి మల్చింగ్ షీట్ వచ్చి అగ్రి కిసాన్ వాళ్ళది సిల్వర్ బ్లాక్ 480 మీటర్స్. ఇది స్పేసింగ్ వచ్చి 40 40 సెంటీమీటర్స్ ఉంటుంది. బట్ డ్రిప్ విష్ణుప్రియ 30 30 సెంటీమీటర్సే వస్తుంది అనమాట. మల్చింగ్ షీట్ 7 కట్టలు అయితే తెచ్చామన్నమాట. అలాగే డ్రిప్ అయితే 4 తెచ్చామన్నమాట. ఇది చూస్తున్నారు కదా, మల్చింగ్ షీట్ అనేది స్టార్ట్ చేసామన్నమాట. ఈ ల్యాండ్ మొత్తము 1.5 ఎకరా నాటామన్నమాట. ఈ టొమాటో ఫోర్త్ క్రాప్. మొత్తం ఈ వీడియోలో మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను అనమాట. ఒక పర్సన్ అయితే తక్కువ ఉన్నారని నేను అన్న వాళ్ళకైతే హెల్ప్ చేశాను అనమాట. 5 మెంబర్స్ వచ్చిన్నారు. ఈ వీడియో మొన్ననే అప్లోడ్ చేయాల్సిందండి. ఎడిటింగ్ కొంచెం లేట్ అయింది. అందుకని ఈరోజు అప్లోడ్ చేద్దామంటే అనుకుంటున్నాను. ఈరోజు వచ్చి 4th జూన్ 2026. మాకు ఇక్కడైతే సమ్మర్ సీజన్ ఇక ఎండ్ అయిపోతుంది. అందుకనే వైట్ మల్చింగ్ షీట్ వేయలేదన్నమాట. అందుకని ఇప్పుడు సిల్వర్ బ్లాక్ తెచ్చామన్నమాట. ఇదైతే 2500 రూపీస్ పడింది అనమాట, ఒక మల్చింగ్ షీట్ రోల్. అలా 7 రోల్స్ తెచ్చామన్నమాట. ఎందుకంటే ఇక వర్షాలు స్టార్ట్ అయితే ఇది మాది కొంచెం బంకమన్ను నేల అనమాట. సో నీళ్ళు నిలిచి కొంచెం తేమ ఎక్కువ అయిపోతే చెట్లు అనేది గ్రోతింగ్ అనేది ఉండదు అనమాట. అందుకని మనం ఈసారి సిల్వర్ బ్లాక్ అనేది తెచ్చామన్నమాట. ఇక్కడ టమాటా వేద్దామని జనవరి నుంచి అనుకున్నామాట. ఇప్పటికీ 2 టైమ్స్ అయితే దుక్కి దున్నిచ్చామన్నమాట. ఒక్కొక్కసారి 3.5 అవర్ 3.5 అవర్ పట్టింది టోటల్గా దున్నడానికి. మేము ఇక్కడైతే ట్రాక్టర్కి 1 అవర్కి 1000 రూపీస్ అలాగ ఇస్తామన్నమాట. మీరు ఎలాగ ఇస్తున్నారో, ఎంత ఇస్తున్నారో కమెంట్ చేయండి ఒకసారి. ఇదే అండి మనది ఫోర్త్ క్రాప్ విషయాలు. మళ్ళీ గడ్డలు తోలిపించిన దానికి 2.5 గంట పట్టిందనమాట. ఒక్కొక్క కై అన్నమాట. ఈ 3 కయ్యలు ఒక్కొక్క దాంట్లో 17 18 గడ్డలు అయితే పడ్డాయి అనమాట. అది కొంచెం దగ్గరగానే తోలమని చెప్పాము. అలాగే మరి సాయిల్కి అయితే ఫర్టిలైజర్స్ మిక్సింగ్ అనేది ముందుగానే ఒక వీడియో చేసి పెట్టాను అనమాట. మీరు కనుక ముందు వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఏ ఫర్టిలైజర్స్ వాడాము, ఎక్కడ తెచ్చామని. మేము అయితే ఈసారి గ్రోమోర్లో తెచ్చామన్నమాట. టోటల్ కాస్ట్ 17,000 రూపీస్ అయితే పడింది అనమాట. మనకు టోటల్ 11 బ్యాగ్స్ అయితే తెచ్చాము, 50 kgsవి. మొత్తం మీరు ముందు వీడియోలో అయితే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ క్లిప్లో మీకు డ్రిప్పుల్ లాగే చూపిస్తామనండి.
ఇదండి మనం ఇలాగైతే నడుముకైతే వేసుకుంటాం అనమాట. 2 గడ్డలకు ఒకసారిగా డ్రిప్ అయితే లాక్కొని వెళ్ళిపోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. క్రేట్లో రోల్ పెట్టేసి అలా ఒకరు లాక్కుంటా లాస్ట్కి వెళ్ళిపోతాం అన్నమాట. ఇక్కడ ఎండ్ టు ఎండ్ చూసుకొని కట్ చేసుకుంటాం అనమాట. మనకి ఎంత లెంత్ కావాలో ఇలాగ కొంచెం ఈజీగా అవుతుంది అనమాట పేపర్ డ్రిప్ అయితే. వన్ 1.3 ఎకర్కి కంప్లీట్ చేసి మళ్ళీ మల్చింగ్ షీట్ అనే వాళ్ళు స్టార్ట్ చేశారు అన్నోళ్ళు ఆ లోపల. ఇదే అండి ఇవాల్టి విషయం. మీకు కనుక ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి మన యూట్యూబ్. ఇంకా మంచి యూట్యూబ్ షార్ట్స్ డైలీ అప్డేట్స్ అయితే ఇస్తున్నాను అనమాట. మన అంగళ్ళు టొమాటో మార్కెట్ గురించి డైలీ ప్రైజెస్, మార్కెట్ ప్రైజెస్ అలాగే అన్నీ అప్లోడ్ చేస్తున్నాను మన యూట్యూబ్ షార్ట్స్లో, ఇన్స్టాగ్రామ్లో. మన ఛానల్ నేమ్ అగ్రి లైఫ్ అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ ఫ్రెండ్స్కి అలాగే మీ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. అలా అండి, ఇది మన వీడియో అయితే ఎండ్కి వచ్చేసి చూస్తున్నాం. మన డ్రిప్ అయితే లాగేసాం అనమాట. అలాగే అన్న వాళ్ళతో కాసేపు మాట్లాడుకొని కాసేపు రెస్ట్ తీసుకున్నామంటే చూస్తున్నారు ఇలా క్రేట్లో పెట్టేసి రోల్ అయితే మనం ఇలాగే అనమాట. డ్రిప్ అయితే రాగింది 2 గడ్డలకు ఒకసారిగా లాగేస్తాం అనమాట. సో ఇంకా మల్చింగ్ షీట్ అనేది తక్కువ వచ్చింటే కొంచెం అన్నాళ్ళకి హెల్ప్ చేసి మనమే వేసాం. వీడియో థ్యాంక్ యూ, బాయ్ బాయ్.